ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రపంచ కప్ గెలవడం ద్వారా టీమిండియా మహిళల క్రికెట్ చరిత్రలోనే కాదు, భారత్ క్రికెట్ చరిత్రలోనూ తన పేరును శాశ్వతంగా లిఖించుకుంది. మరి కప్ తోటే కాకుండా ప్రైజ్ మనీని కూడా గెలుచుకుందని చెప్పుకోవాలి మన ఉమెన్స్ వరల్డ్ కప్ 2025. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి, తమ విశ్లేషణ అందించడానికి అందుబాటులో ఉన్నారు క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ గారు. 1983లో కపిల్ సేన మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ గెలిచినప్పుడు అది మెన్స్ క్రికెట్కి ఎంత మేలు చేసిందో మనకు తెలుసు. ఒక్కసారి ఓవర్ నైట్ వాళ్ళందరూ సూపర్ స్టార్స్ అయిపోయారు అండ్ లాట్ ఆఫ్ మనీ హ్యాస్ కమ్ ఇన్ టు ది గేమ్. కాసుల వర్షం కురిసింది. ఇప్పుడు హర్మన్ ప్రీత్ అండ్ కో వాళ్ళు ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడం కూడా అలాంటి గేమ్ చేంజర్ కాబోతుంది ఉమెన్స్ క్రికెట్. నిజంగా ఇది ఒక కలల కప్. ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ సమ్ గ్రేట్ నేమ్స్ ఇన్ ఉమెన్స్ క్రికెట్. శాంతారంగస్వామి, డయానా ఎడుల్జీ, మిథాలీ రాజ్, జ్వలన్ గోస్వామి, నీతూ డేవిడ్, ఇలాంటి వాళ్ళు చాలామంది ఇండియాకి ఆడారు, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్గా గుర్తింపు పొందారు. కానీ వాళ్ళెవ్వరు కూడా వరల్డ్ కప్ గెలవలేకపోయారు. కానీ ఇప్పుడు హర్మన్ ప్రీత్, స్మృతి మందన, దీప్తి శర్మ, జమీమా లాంటి వాళ్ళు వరల్డ్ కప్ గెలిచి ఇండియా ఎవ్వరికి తీసిపోదు అని ప్రూవ్ చేశారు ఉమెన్స్ క్రికెట్లో. అలాగే మగవాళ్ళకి అమ్మాయిలు తీసిపోరని కూడా ప్రూవ్ చేశారు. సో గ్రేట్ విక్టరీ. నిజంగా ఇట్ ఈస్ ఎ వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ ఉమెన్స్ క్రికెట్ హిస్టరీ ఆఫ్ ఇండియా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రేపటి నుంచి ఉమెన్స్ క్రికెట్ వేరుగా ఉంటుంది. ఇంతవరకు ఉమెన్స్ క్రికెట్ ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్కగా మనకి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఎవరు నోబడి హ్యాస్ టేకెన్ ఇట్ సీరియస్లీ. బట్ ఆఫ్ లేట్ ఇటీవల కాలంలో ముఖ్యంగా జెన్జీ ఉమెన్స్ క్రికెట్ బాగా ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా అలాగే పర్ఫామ్ చేస్తున్నారు. 2017లో వీ కేమ్ వెరీ క్లోజ్ టు వినింగ్ ద వరల్డ్ కప్. 2017లో సెమీఫైనల్లో హర్మన్ ప్రీత్ ఆడిన 171 నాట్అవుట్, అది ఒక ఐకానిక్ ఇన్నింగ్స్. అది ఎప్పటికీ మర్చిపోలేని ఒక నాక్ అది ఆస్ట్రేలియా పైన. ఆ నాక్ తర్వాత ప్రతి ఒక్కరు ఉమెన్స్ క్రికెట్ గురించి కాస్త సీరియస్గా పట్టించుకోవడం ప్రారంభించారు. కానీ ఆ సెమీఫైనల్ తర్వాత ఫైనల్లో మనం సడన్ గా ఒక కొలాప్స్ అయిపోయి 9 రన్స్ తేడాతో ఓడిపోయాం. అంతకుముందు 2005లో కూడా మనం ఫైనల్కి వెళ్ళాం. అప్పుడు కూడా మనకు ఓటమి ఎదురైంది. 2022లో మనం సెమీఫైనల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మస్ట్ విన్ మ్యాచ్లో అగైన్స్ సౌత్ ఆఫ్రికా దీప్తి శర్మ వేసిన ఒక నో బాల్ వల్ల, లాస్ట్ ఓవర్ వేసిన నో బాల్ వల్ల మనం సెమీఫైనల్ స్లాట్ మిస్ అయిపోయాం. 2023 T20 వరల్డ్ కప్లో మనం ఆస్ట్రేలియా మీద ఒక అప్సెట్ విన్ సాధించడానికి సిద్ధంగా ఉన్న టైంలో హర్మన్ ప్రీత్ రన్అట్, ఆమె బ్యాట్ అక్కడ గడ్డిలో స్టక్ అయిపోవడం వల్ల ఆమె రన్ కంప్లీట్ చేయలేకపోయింది, రన్అట్ అయిపోయింది క్రూషియల్ స్టేజ్లో. దాంతో మన మ్యాచ్ చాలా నేరోగా 5-6 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇలాగా దెర్ వర్ సెవరల్ స్లిప్స్, చిన్న మిస్టేక్స్ వల్ల, చిన్న ఫ్రీక్ ఇన్సిడెంట్స్ వల్ల మనం వరల్డ్ కప్ గెలవడం అనేది, ఐసీసీ ట్రోఫీ గెలవడం అనేది ఇన్నాళ్ళు సాధ్యం కాలేదు. కానీ ఇప్పటికీ ఆ కళ నెరవేరింది. ఈ కళ నెరవేరడం వెనక బోల్డంత కృషి ఉంది. ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్లో కానీ ఏ స్పోర్ట్కైనా కావాల్సింది మనీ. కాసుల వర్షం కురిస్తేనే, కాసుల సపోర్ట్ ఉండాలి. ఆ డబ్బు లేకపోతే గేమ్ ఇంప్రూవ్ కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, ప్లేయర్స్ అట్రాక్ట్ కావాలి, వాళ్ళకి అది కెరీర్ ఆప్షన్ కావాలి. 2006లో బీసీసీఐ ఉమెన్స్ క్రికెట్ని కూడా బీసీసీఐలో మెర్జ్ చేశారు. అదేదో వాళ్ళు కోరుకుని మెర్జ్ చేసింది కాదు, ఐసీసీ వాళ్ళని మెర్జ్ కావాల్సిందిగా కోరింది, మెర్జ్ అయి తీరాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి వాళ్ళకి కాస్త బెటర్ ఫెసిలిటీస్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి స్టేడియంలు, కోచింగ్ ఫెసిలిటీస్ ఏర్పడడం మొదలైంది. కానీ అప్పటితోనే మనకి బ్రహ్మాండమైన మేలేం జరగలేదు. తర్వాత కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు. కానీ ఇటీవల కాలంలో చాలా మంచి స్టెప్స్ తీసుకున్నారు. ముఖ్యంగా WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయడం అనేది చాలా మేలు చేసింది. దానివల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న టాలెంట్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో చాలామంది ప్లేయర్స్ చాలా చిన్న కుటుంబాల నుంచి, బిలో పవర్టీ లైన్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, చాలా మామూలు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, బట్ దే హ్యావ్ బిన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఇదంతా కూడా గత 3 ఏళ్లుగా మనం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుపుతున్నాం. అంతకుముందు కూడా ఒక ట్రయల్ బేసిస్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేశారు. దీనివల్ల మనకి బోల్డ్ అంత టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. అంతేకాకుండా ఫిట్నెస్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళ కోచింగ్ ఫెసిలిటీస్ మెరుగైనవి. ఒకప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీలో వీళ్ళకి ప్లేసే ఉండేది కాదు, వీళ్ళకి ప్రవేశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు దేర్ ఆల్సో ఉమెన్ ఆల్సో కెన్ యూటిలైజ్ ది ఫెసిలిటీస్ ఇన్ నేషనల్ క్రికెట్ అకాడమీ. సో ఉమెన్స్ క్రికెట్ మీద బీసీసీఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టడామని మనం చూసాం. ముఖ్యంగా బీసీసీఐ ఇటీవల కాలంలో మెన్కి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో, వాళ్ళకి ఎలాంటి కాంట్రాక్ట్స్ ఇస్తారో ఈక్వల్ అమౌంట్ ఉమెన్ కూడా ఇవ్వడం అనేది, ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఉమెన్ ఏ రకంగానూ ఇన్ఫీరియర్ కారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడ మనీ కాదు అక్కడ ముఖ్యం, ఉమెన్ క్రికెట్కి ఇచ్చిన ఆ ఎంకరేజ్మెంట్. అండ్ వీ హ్యావ్ వండర్ఫుల్ టాలెంట్.
అయితే గతంలో ఏమైందంటే మనకి ఏ హర్మన్ ప్రీతో లేకపోతే స్మృతి మందన, దీప్తి శర్మ ఇలా ఒకరిద్దరు ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఉండేవి. కానీ ఈ వరల్డ్ కప్‌లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. వి ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ స్మృతి ఆర్ హర్మన్. ప్రతిక రావల్ బాగా బ్యాటింగ్ చేసింది. షఫాలి వర్మని ప్రతిక రావల్ ఇంజరీ వల్ల ఆఖరి నిమిషంలో టీంలో చేరిస్తే ఆమె ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయింది. అద్భుతమైన ఇన్నింగ్స్ 87 రన్స్ చేయడంతో పాటు 2 వికెట్లు కూడా తీసింది. సో మనకున్న టాలెంట్ బెంచ్ స్ట్రెంగ్త్ అది ప్రూవ్ చేస్తుంది. అలాగే శ్రీచరణి కడపకు చెందిన అమ్మాయి. ఆమె షీ హాస్ టేకెన్ ఐ థింక్ 14, 15 వికెట్స్ తీసుకుంది. సో ఫస్ట్ టైం ఈ సీజన్‌లో ఇండియాకి ఆడడం ప్రారంభించి వరల్డ్ కప్‌లో కూడా అదే రకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీప్తి శర్మ 22 వికెట్లు తీయడంతో పాటు 215 రన్స్ కూడా చేసింది. ఒక అద్భుతమైన ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ ఆమె దగ్గర నుంచి మనం చూసాం. హర్మన్ ప్రీత్ సెమీఫైనల్‌లో ఒక ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడి ఒక ఆస్ట్రేలియా మీద మనం ఒక బ్రహ్మాండమైన విజయం సాధించడంలో జమీమాకి తోడ్పడింది. అండ్ జమీమాస్ ఇన్నింగ్స్ దట్ 127 నాట్అవుట్ అది ఎప్పటికీ మనకి మర్చిపోలేని ఇన్నింగ్స్. సో దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ అది మొత్తం దట్ స్టర్డ్ ద నేషనల్ కాన్షియస్నెస్. సో అద్భుతమైన ఇన్నింగ్స్ జమీమా బ్యాట్ నుంచి మనం చూసాం. ఆమెను కూడా మొదట్లో టీంలోంచి డ్రాప్ చేశారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆమెకు అవకాశం వచ్చిందో కమ్‌బ్యాక్ అయిందో ఆఫ్టర్ స్కోరింగ్ 2 డక్స్ ఇన్ ద ఇనీషియల్ టోర్నమెంట్ షీ కేమ్ బ్యాక్ సో స్ట్రాంగ్‌లీ. న్యూజిలాండ్ మీద కూడా ఒక బ్రహ్మాండమైన హాఫ్ సెంచరీ చేసింది. తర్వాత సెమీఫైనల్‌లో అదరగొట్టేసింది. సో ఇండియా యాక్చువల్‌గా 3 మ్యాచ్‌లు ఓడిపోయింది రౌండ్ రాబిన్ స్టేజ్‌లో. సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది, ఆస్ట్రేలియాతో ఓడిపోయింది, ఇంగ్లాండ్‌తో ఓడిపోయింది. బట్ ఆ 3 మ్యాచ్‌లో కూడా దే ర్యాన్ దమ్ వెరీ క్లోజ్. చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. కానీ నేరోగా ఓడిపోయారు. కానీ క్లియర్‌గా మనకు అర్థమైంది ఏంటంటే దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. బ్యాలెన్స్డ్‌గా అనిపించింది. ఆల్రౌండర్స్ ఉన్నారు. దీప్తితో పాటు అమన్‌జోత్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు. స్నేహరానా ఉన్నది. సో వీళ్ళందరూ ఉండబట్టి మనకి టీమ్‌కి ఆ బ్రహ్మాండమైన స్ట్రెంగ్త్ రావడం అనేది మనం చూసాం. సో ఆ బ్యాలెన్స్ ఈవెన్ పేస్ బౌలింగ్‌లో రేణుక గాని, క్రాంతి గాని దే ఆల్సో హావ్ డన్ వెల్. స్పిన్నర్స్ దీప్తి, శ్రీచరణ్‌తో పాటు రాధా యాదవ్ ఆల్సో హస్ డన్ వెల్. ఓవరాల్‌గా టీమ్ చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉండడంతో ఏంటంటే వీ కుడ్ విన్ దిస్ వరల్డ్ కప్. ఎందుకంటే వరల్డ్ కప్ అనేది ఇంతకుముందు జరిగిన అన్ని ఎడిషన్స్‌లో 13 ఎడిషన్స్ జరిగితే దాంట్లో మీకు 7 సార్లు ఆస్ట్రేలియా గెలిచింది, 5 సార్లు ఇంగ్లాండ్ గెలిచింది, ఒకసారి న్యూజిలాండ్ గెలిచింది. సో ఆ 3 టీమ్స్ దాటుకొని ఎప్పుడు వరల్డ్ కప్ వెళ్ళలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా చాలా చాలా స్ట్రాంగ్‌గా కనిపించే టీం. కానీ మెల్లమెల్లగా మనం ఆ స్థాయికి చేరుకుంటున్నాం. ఆస్ట్రేలియా కాదు ఏ టీంకి తీసిపోమని చెప్పి మన వాళ్ళు ప్రూవ్ చేశారు. దీని తర్వాత ఉమెన్స్ క్రికెట్‌కి బ్రహ్మాండమైన గ్లామర్ వస్తది. ఉమెన్ క్రికెటర్స్ కూడా మెన్ క్రికెటర్స్‌కి ఏ మాత్రం తీసిపోరని అనిపిస్తది. దానివల్ల మన నాట్ ఓన్లీ క్రికెటర్స్ మన ఇండియన్ ఉమెన్ అందరూ కూడా కష్టపడితే మన మంచి ఫలితాలు వస్తాయి. మనం కూడా వీ కెన్ రీచ్ దట్ ఎక్సలెన్స్. అద్భుతమైన టాప్ స్టేజ్‌కి వెళ్ళగలమన్న కాన్ఫిడెన్స్ భారత మహిళలందరికీ మన క్రికెట్ అమ్మాయిలు ఇచ్చారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు.